దైవజనులకి, సంఘస్థులకి అందరికీ ప్రైజ్‌లాడండి. వాక్యం చదువుకుందామండి. కీర్తనలు 92 కీర్తన 15వ అధ్యాయమండి. చదువుకుందామండి. అతడు నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. విశ్రాంతి దినము నాకు తగిన కీర్తన గీతము. యెహోవాను శాంతించుట మంచిది. మహోన్నతుడు నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసము 10 అంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచారించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.